లాస్ట్ వీడియోలో నువ్వు దేవుడిని నమ్మను అన్నావు, కానీ నువ్వు వైష్ణవిజాన్ని ఫాలో అవుతాను అన్నావు. కానీ అది, ఆ మాట అలా అన్నావు హిపోక్రసీ కాదా? అది హిపోక్రసీ కాదు. దాని గురించి మనం ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీకు సత్యము, నిజము, వాస్తవం ఈ మూడు మధ్య డిఫరెన్స్ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆ మూడు అర్థమైతే నెక్స్ట్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ కానీ రిలీజియస్ కాన్సెప్ట్స్ కానీ బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ఫిలాసఫీలో ఉండే ఈ సూత్రాలు ఉపయోగిస్తే ఒక మనిషి ఏదైనా ఎందుకు తెలుసుకుందాం అనుకుంటున్నాడు అని కానీ, ఏదైనా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు అని కానీ ఒక ఐడియా వస్తుంది, అంటే క్లారిటీ వస్తుంది. ప్రపంచంలో ఏ మనిషి ఏం చేసినా సరే, లేకపోతే ఏం చేద్దాం అనుకున్నా సరే, ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్, థింకింగ్, డెసిషన్ ఈ నాలుగు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తిని నమ్మాలన్నా, ఒక పని చెయ్యాలన్నా, ఏం చేయాలన్నా సరే ఎంతో కొంత థింకింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రిఫైన్ చేయాలంటే ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సూత్రాలన్నీ వర్తిస్తాయి. కాబట్టి నాకు 100% పర్ఫెక్షన్ కావాలి, అలా ఉన్నవి మాత్రం నేర్చుకుంటాను అంటే చాలా టైం పడుతుంది, అంటే ఆ పర్ఫెక్షన్ తెచ్చుకోవాలంటే. దాని బదులు ఈ సూత్రాల ద్వారా ఒక 85%, 90% మన లైఫ్ లో జరిగే నార్మల్ విషయాలన్నిటికీ ఒక డెసిషన్ తీసుకునే స్పీడు, ఎఫిషియన్సీ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ టెక్నిక్ తెలుసుకోవడం అంత ఈజీ అయితే, అందరిని నమ్మించడం ఈజీ అయితే, ఇది చాలా పాపులర్ అయిపోయి ఉండాలి కదా ఇప్పటికి. సాధారణంగా ఆర్గ్యుమెంట్స్ కానీ డిబేట్స్ కానీ రెండు విధాలుగా జరుగుతాయి. ఒకటి పక్కవాడిని ఒప్పించడం, రెండు ఇద్దరు కలిసి నిజం తెలుసుకోవడం. ఫస్ట్ ఆప్షన్ చాలా సింపుల్. ఎలాగంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, నీకు ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఒక ఒపీనియన్ స్టాండర్డ్ చేయాలి. ఇప్పుడు మన ఇద్దరం ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నా పర్పస్ ఏంటి? నా ఒపీనియన్ ని స్టాండర్డ్ చేయాలని చెప్పి. నీ నీ పర్పస్ ఏంటి? నీ ఒపీనియన్ ని స్టాండర్డ్ చేయాలని చెప్పి. కాబట్టి మనం అరుచుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఎవరు గెలిస్తే వాళ్ళ ఒపీనియన్ స్టాండర్డ్ అయిపోతుంది. ఇది కొంచెం ముదిరితే అంటే ఏంటి, రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఆ రెండు గ్రూప్స్ రెండు రకాల ఐడియాలజీస్ తో ఉన్నాయి. ఇప్పుడు ఏ ఐడియాలజీ కరెక్ట్ అని, లేదా ఏ ఐడియాలజీ సర్వే అవ్వాలి అంటే ఏం చేస్తారు? ఒకరినొకరు కొట్టుకుంటారు. కొట్టుకోవడం వల్ల గెలిచిన వాళ్ళ ఐడియాలజీ ప్రాపగేట్ అవుతుంది. అలాగే రిలీజియన్ కూడా దాదాపు ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఇదే విషయం రెండు దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి పలానా యాక్ట్ అనేది పలానా దేశంలో ఇల్లీగల్, ఇంకొక దేశంలో లీగల్. ఇప్పుడు రెండు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి అంటే ఎక్కడో దగ్గర అది ఇల్లీగల్ గానే లీగల్ గా రావాలి. అప్పుడేం చేస్తారు? రెండు రెండు దేశాలు యుద్ధం చేసుకుంటాయి. ఏ దేశం గెలిస్తే, అంటే ఏ దేశం గెలిచి పవర్ లోకి వస్తుందో ఆ దేశం యొక్క ఒపీనియన్ నే లీగల్ గానే ఇల్లీగల్ గానే చేస్తుంది. ఇప్పుడు నేనే వచ్చాను నీ దగ్గరికి, నువ్వేమో అరటిపండు పుల్లగా ఉంటుందని చెప్తున్నావు, నేను అరటిపండు తీయగా ఉంటుందని చెప్తున్నాను. మనం వాదించుకున్నాం. కొంత టైం అయిపోయిన తర్వాత నువ్వు నన్ను లాగి పెట్టి కొట్టి అరటిపండు పుల్లగా ఉందని చెప్తావా చెప్పవా, లేకపోతే ఇంకో దెబ్బ కొట్టనా అంటే నేనేం చేస్తాను? నువ్వు కూడా ఇంకోటి కొడతావు. నేను కొట్టలేని వాడిని అనుకో, నాకన్నా నువ్వు బలవంతుడివి. అప్పుడు ఏం చేస్తాను నేను? మీతో గొడవ ఎందుకని చెప్పి నేను ఒప్పేసుకొని పక్క వచ్చేస్తాను. అలాగే ఒక వ్యక్తి ఒక ఇష్టమైన పొలిటీషియన్ ని కానీ, ఒక లీడర్ని కానీ, ఒక సెలబ్రిటీని కానీ నమ్ముతాడు. ఆ నమ్మడం వల్ల ఏమవుతుంది? కొంతకాలానికి ఆ సెలబ్రిటీ కానీ ఆ పొలిటీషియన్ కానీ ఏం చేసినా సరే అది మంచి కోసమే అని చెప్పి గుడ్డిగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. లేదు అది తప్పు అని చెప్పిన వాడిని కొట్టడమో తిట్టడమో చేస్తాడు. ఇలా వెళ్తే ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాళ్ళు చెప్పిందే లీగల్ అవుతుంది. అది ట్రూతా కాదా పక్కన పెట్టేయాలి. ఆ విషయము ట్రూత్ అయినా అవ్వకపోయినా, మారల్ అయినా అవ్వకపోయినా, అది చెప్పే విషయాలు, అది చెప్పే వ్యక్తి యొక్క పవర్ బట్టి అది లీగలా ఇల్లీగలా తేలుతుంది.
ఇది ఒక సెట్. రెండో సెట్ ఏంటి? పవర్ ఉన్నా లేకపోయినా ఇద్దరు వ్యక్తులు కూర్చొని అసలు నిజం అంటే ఏంటి, మన ఇద్దరు ఒపీనియన్ లో ఏ ఒపీనియన్ లో నిజం ఉంది అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఇద్దరు కలిపి ట్రూత్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నేను 2+2=7 అన్నాను, నువ్వు 2+2=1 అన్నావు అనుకో. ఇప్పుడు దాన్ని ఎలా ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఎప్పటికో అప్పటికి ఇద్దరు కలిపి ఓకే 2+2 అంటే 1 కాదు 7 కాదు 4 అని తెలుస్తుంది. అవును. ఎప్పటికో అప్పటికి 2+2=4 అని తెలుస్తుంది. ఈ సెకండ్ మెథడ్ లో వైలెన్స్ లేదు, ఇద్దరు ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. ఇప్పుడు బయట సొసైటీలో ఏథీస్ట్స్ కాస్త యాంటీ థీయిస్ట్స్ గా మారిపోతున్నారు, రిలీజియస్ పీపుల్ కాస్త రిలీజియస్ ఫెనాటిక్స్ గా మారిపోతున్నారు. న్యూట్రల్ గా ఉంటే వాళ్ళు ఈ యాంటీ థీయిస్ట్స్ కి రిలీజియస్ ఫెనాటిక్స్ కి ఇద్దరికి శత్రువులుగా తయారవుతున్నారు. ఫానాటిక్స్ అంటే నువ్వు మా దేవుడు తిడతావరా ఆ టైం. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సెకండ్ మెథడ్ కన్నా ఫస్ట్ మెథడ్ చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సెకండ్ మెథడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు అందరూ ఈ సెకండ్ మెథడే ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఈ పాటికి చాలా పాపులర్ అయిపోయి ఉండేది. దాదాపు ఏ మనిషి తను నమ్మిన దాన్ని తప్పు అని నిరూపించుకునే అవసరం రాకూడదు అని అనుకుంటాడు. తను ఒక విషయం కరెక్ట్ అన్న బలంగా నమ్మిన విషయాన్ని అతను తప్పు అని ప్రూవ్ చేయడానికి ఇష్టపడ్డు, వేరే ఒకరు ఎవరైనా తప్పు అని ప్రూవ్ చేసినా సరే ఇష్టపడ్డు. అలాగే ఈ నిజము, సత్యము, వాస్తవం ఈ మూడు విషయాలు తెలుసుకోవాలన్నా సరే ముందు మనం అనుకున్న విషయాలన్నీ తప్పు అని అనుకుంటే దాంతో మనం ట్రూత్ వైపు ఒక అడుగు వేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కత్తి ఎగ్జాంపుల్. నీకు మంచి కత్తి కావాలంటే ఏం చేయాలి? నా కత్తి కన్నా మంచి కత్తులు మార్కెట్లో ఉంటాయేమో అని అనుకొని మార్కెట్లోకి వెళ్ళి టెస్టింగ్ స్టార్ట్ చేయాలి. నా దగ్గర ఉండి కత్తే అన్నిటికన్నా గొప్ప కత్తి అని అనుకొని ఇంట్లో తలుపేసుకొని కూర్చుంటే నీకు ఎప్పటికీ నిజం తెలియదు. అలాగే నేను నమ్మినదే కరెక్ట్ అని మనసులో బలంగా ఫిక్స్ అయిపోయి దాన్ని టెస్ట్ చేయకుండా వదిలేస్తే ఎప్పటికీ అసలే నిజం ఎవరికి తెలియదు. ఇక్కడ టెస్ట్ చేయడం అంటే మళ్ళీ కన్ఫర్మేషన్ బయాస్ తో కాదు. అంటే ఏంటి? తను నమ్మిన విషయానికి సపోర్టింగ్ ఉండే ఫ్యాక్ట్స్ మాత్రమే కలెక్ట్ చేసి ఇది కరెక్ట్ ప్రూవ్ చేయడం కాదు. అతను నమ్మిన దానికి ఆపోజిట్ గా ఉండే ఫ్యాక్ట్స్ కూడా తీసుకొని ఎందుకు ఈ నమ్మకము అది సింక్ లో లేవు అని తెలుసుకుంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, మిగతా సగం డెఫినేషన్ వల్ల సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ HARI అనే టెక్నిక్ ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ ఒకే రూల్ ఏంటంటే అక్కడ నీకు తెలిసినదే నిజం అని నమ్మకుండా నిజం తెలుసుకోవాలి అని అనుకుంటేనే పనికొస్తుంది. లేకపోతే BEAR దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. సాధారణంగా ప్రకృతిలో ప్లసీబో అనే ఒక ఎఫెక్ట్ ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తికి ఒక కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చింది, ప్రతిసారి యాంటీబయోటిక్స్ లేదా వేరే వేరే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అతని ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయింది. కాబట్టి డాక్టర్ ఏం చేస్తాడు? ఒక ప్లెసిబో ఇస్తాడు అనమాట. ప్లెసిబో అంటే ఏంటి? అందులో నిజమైన మెడిసిన్ లేదు, దానిలో మెడిసిన్ ఉందేమో అని చెప్పి ఆ వ్యక్తి నమ్మి ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా అతని బాడీ బాగా అయిపోతుంది. ఎందుకంటే చాలా రోగాలు మానసిక రుగ్మతలు మాత్రమే, అది ఒరిజినల్ డిసీజెస్ కాదు. కాబట్టి తాయెత్తు కట్టుకోవడము లేదా లక్కీ కాయిన్ అనడం, లక్కీ నెంబరు, లక్కీ డ్రెస్సు ఇలాంటి విషయాలన్నీ ఏంటి ఒక విధంగా ప్లసీబోలా పనిచేస్తాయి. ఈ ప్లసీబో వల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు బాగా చదువుకున్నాడు కానీ ఎగ్జామ్ అంటే భయం అనుకో. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? చేతి ఒక తాడు కట్టి, ఒరే ఈ తాడు దేవుడు ఇచ్చిన తాడురా, ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు అన్ని గుర్తుంచినట్టు చేస్తున్నాడు భగవంతుడు అని చెప్పి అతను ఎగ్జామ్ పంపిస్తే ఆ దేవుడి మీద నమ్మకంతో అతను టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రా వస్తాడు. అది లాభం. నష్టం ఏంటి? పొరపాటు ఎప్పుడైనా తాడు తెగిపోతే అతనికి గుర్తున్నా సరే తాడు లేదు కాబట్టి నేను దేనికి పనికి రాని వాడిని అని అనుకొని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ప్లెసిబో అనేది
సరైన పద్ధతిలో యూజ్ చేసుకుంటే సొసైటీకి లాభం, అడ్డదిడ్డంగా యూజ్ చేసుకుంటే సొసైటీకి నష్టం. ఇదేదో చిన్న విషయం కాదు. ఇప్పటికీ కూడా మెడికల్ ఇండస్ట్రీలో లేదా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక డ్రగ్ తయారు చేసి టెస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్లెసిబోస్ ఉంచుతారు. ఆ ప్లెసిబోస్ వల్ల ఈ డ్రగ్ కాకుండా ఉండే ఎఫెక్ట్స్ ని వాళ్ళు రిడ్యూస్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ అసలు టాపిక్ రావాలి. భారతీయ తర్కశాస్త్రంలో చాలా రకాల సూత్రాలు ఉన్నాయి. గౌతమ న్యాయ సూత్రం అని చెప్పి ఆ సూత్రం మీద ఉండే వార్తికము, భాష్యము, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్నవైన ఈ నందాది సూత్రములు కూడా ఉన్నాయి. ఈ నందాది సూత్రం అంటే ఏంటి? ఈ తర్కశాస్త్రం మొత్తాన్ని కేవలం 32 సూత్రాలు కుదించారనమాట. అందులో మొట్టమొదటిది నందాయ భూ. ఇప్పుడు ఆ పదాలను విడదీస్తే నంద, ఆయ, భూ. నంద అంటే నందత్వం అని అర్థం, ఆయ అంటే కోసం అని అర్థం, భూ అంటే ఉండడం, ఉనికి కలిగి ఉండడం అని అర్థం. ఇది సంస్కృతం, కానీ తెలుగులో చెప్తే సరిపోతుంది అనమాట. అంటే ఏ జీవి అయినా సరే ఉనికి ఎందుకు కలిగి ఉంది అంటే ఈ నందత్వం కోసమే అని చెప్పి ఫస్ట్ రూల్. ఇప్పుడు ఈ నందత్వం అంటే ఏంటి మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఒక దున్నపోతు జడివానలో నించొని ఉంది. దానికి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు కాబట్టి అది కదలదు. ఎప్పుడైతే ఆ జడివాన కాస్త వడగళ్ళ వానగా తయారవుతుందో ఆ దున్నపోతుకి బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లారిటీ అర్థం చేసుకోవాలి అంటే అప్పటిదాకా నందత్వం అనేది న్యూట్రల్ గా ఉంటుంది. నందత్వం పాజిటివ్ లోకి వస్తే ప్లెజరు, నెగిటివ్ లోకి వస్తే డిస్కంఫర్ట్. అంటే కంఫర్ట్ డిస్కంఫర్ట్ అన్నమాట. ఇప్పుడు అక్కడ దున్నపోతుకి ఏమైంది? న్యూట్రల్ లో ఉండేది కాస్త డిస్కంఫర్ట్ లోకి వెళ్ళింది. కాబట్టి అదేం చేస్తుంది? మళ్ళీ న్యూట్రల్ లో రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటి? ఆ వడగళ్ళ వారి నుంచి దూరంగా వెళ్ళడం వల్ల ఆ బాధ తగ్గుతుందని. ఇక్కడ ఈ నందత్వం అనేది ఏ జీవి అయినా సరే 3 చేస్తుంది. ఒకటి, నందత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, ఓకే. ఆ లెవెల్ ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. 2, ఒకవేళ పైకి తీసుకురాకపోయినా కింద తీసుకురాకపోయినా సరే అదే లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదానికి ట్రై చేస్తుంది. 3, ఒకవేళ కింద పడిపోతుంటే పైకి లేవడానికి ట్రై చేస్తుంది. అంటే ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈ నందత్వం అనేది ఎప్పుడు న్యూట్రల్ గాని పాజిటివ్ లో గాని ఉండాలని చెప్పి ఆ జీవి కోరుకుంటుంది. అలా చేయగలదా చేయలేదా అని వేరే విషయం. ఓకే. ఇప్పుడు ఆ దున్నపోతు ఆ బాధని తప్పించుకోగలదా తప్పించుకోలేదా అనేది వేరే విషయం. అంటే పరిగెడితే తగ్గిపోతుంది అనుకుంది, దాన్ని ఎంత పరిగెట్టినా ఎక్కడ నీడలేదు కాబట్టి వర్షం పడుతూనే ఉంటుంది, దాన్ని బాధపడుతూనే ఉంటుంది. కానీ చేయడానికి ట్రై చేసింది కదా. ఇప్పుడు సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ నందత్వ అనే దాన్ని ఎన్ ఫ్యాక్టర్ అనుకుంటే, అంటే చేంజింగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే స్టేబుల్ గా ఉంటే దాని అర్థం ఏంటి? ఆ జీవి డిస్కంఫర్ట్ లేదు, హ్యాపీనెస్ లేదు. అంటే బాధ లేకపోవడం ఆనందం కాదు, ఆనందం ఉంటేనే దాని ఆనందం అంటారు. ఇప్పుడు ఈ dN/dt అంటే చేంజ్ ఇన్ నందత్వ అనేది పాజిటివ్ అనుకో, ఆ జీవి ఆనందంగా ఉన్నట్లు లెక్క. అది నెగిటివ్ లో ఉంటే ఆ జీవి బాధలో ఉన్నట్లు లెక్క. ఈ నందత్వం అనేది కూడా సింగిల్ ఎంటిటీ కాదు, ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి? శారీరక నందత్వము అంటే ఏంటి? ఫిజికల్ నందత్వ అంటే ఏంటంటే ఫిజికల్ గా డిస్కంఫర్ట్ కంఫర్ట్. ఇందులో దున్నపోతు సంబంధించిన ఎగ్జాంపుల్ మనకి శారీరక నందత్వం అన్నమాట. ఈ శారీరక నందత్వము ఆకలి, నిద్ర, బాధ ఇలాంటి దాన్ని డీల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ శారీరక నందత్వము ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తికి ఆకలిగా ఉంది. ఆకలి వేస్తున్నది అంటే ఏంటి? అది శారీరక డిస్కంఫర్ట్, అంటే ఫిజికల్ డిస్కంఫర్ట్. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఆహారం తీసుకుంటాడు, అంటే నందత్వాన్ని కాన్స్టెంట్ లెవెల్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఖాళీగా ఉన్నాడు, అంటే అతనికి ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేదు, న్యూట్రల్ గా ఉన్నాడు అనుకో. ఇప్పుడు అతనికి ఏమనిపించింది? నందత్వాన్ని ఇంక్రీజ్ చేసుకుందాం అనిపించింది, అంటే ప్లెజర్ కావాలనుకున్న ఫిజికల్ ప్లెజర్. కాబట్టి ఏం చేస్తారు? ఒక స్వీట్ తింటాడు. స్వీట్ తినడం అనేది ఏంటి? నందత్వాన్ని పెంచుకోవడం, అంటే ఇంప్రూవ్ ఇట్స్ క్వాలిటీ. మెయింటైనింగ్ అంటే ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ క్వాంటిటీ.
నెగిటివ్ ఉండదని పాజిటివ్ లా తీసుకురావడానికి ఏంటంటే మెయింటైనింగ్ ద స్టెబిలిటీ అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆకలేస్తే భోజనం చేయడం అనేది అంటే అది కూడా నందత్వంలోకి వస్తుంది. మామూలుగా ఉండే వ్యక్తి ఒక మిఠాయి తినడం కూడా నందత్వం కిందకే వస్తుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ నందత్వం అనేది మానసిక నందత్వం. ఫస్ట్ది శారీరక నందత్వం, రెండవది మానసిక నందత్వం. ఈ మానసిక నందత్వంలో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆనందము, భయము లేదా బాధ ఇలాంటివి. ఒక వ్యక్తి భయపడ్డాడు అంటే ఆ భయం నుంచి బయటకు రావడానికి కష్టపడతాడు. ఒక వ్యక్తి మామూలుగా ఉన్నాడు అంటే అతను ఆనందపడడానికి ట్రై చేస్తాడు ఎప్పుడోకప్పుడు. లేదు, ఒక వ్యక్తికి ఆనందం లేదు, బాధ లేదు ఉంటే అతను ఆ స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేస్తాడు, లేదా ఆనందంగా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఏ వ్యక్తి అయినా, ఏ జీవి అయినా సరే ఈ మూడు ఎప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ బుద్ధి నందత్వం. బుద్ధి నందత్వం అంటే ఏంటి? ఇంటలెక్చువల్ లెవెల్లో ఉండే నందత్వం. బుద్ధి నందత్వం అంటే ఏంటి? ఆలోచన విధానానికి సంబంధించి ఉంటుంది. దానిపైనది అహంకార నందత్వం. అంటే ఏంటి? ఈ పేరు ప్రతిష్టలు, హోదా అలాంటివి ఉంటాయి. దానికి ఆపోజిట్ గా అవమానం, అపకీర్తి ఇలాంటివి ఉంటాయి. మొత్తం ఇప్పటికీ మనం ఈ 4 నందత్వం గురించి తెలుసుకుందాం. ఒకటి శారీరక నందత్వము, ఒకటి మానసిక నందత్వము, ఒకటి బుద్ధి నందత్వము, ఇంకొకటి అహంకార నందత్వం. ఇప్పుడు ఈ 4లో క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ క్వాలిటీ ఉండేది అహంకార నందత్వం. దానికంటే తక్కువ క్వాలిటీ బుద్ధి నందత్వం, దానికంటే తక్కువ క్వాలిటీ మానసిక నందత్వం, దానికంటే తక్కువ క్వాలిటీ శారీరక నందత్వం. అరే ఏంట్రా ఇన్ని పేర్లు చెప్తున్నావు, ఇన్ని పేర్లు గుర్తుంటాయి అసలు? సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేసే ఎఫర్ట్ బట్టి తెలుస్తుంది. ఒక యానిమే సిరీస్ ఉంటే, కొత్త యానిమే సిరీస్ ఉంటే అది నువ్వు చూసేదాన్ని బట్టి ఏమవుతుంది, అందులో ఉండే క్యారెక్టర్స్ అన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. ఉమ్, లేదా ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాల పేర్లు నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. ఉమ్, అలాగే పొలిటీషియన్ పేర్లు, క్రికెటర్ల పేర్లు, ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. ఎందుకు? అందులో నువ్వు ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేసావు కాబట్టి, ఇంటలెక్చువల్ గా ఎమోషనల్ గా నువ్వు అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టావు కాబట్టి అది నీ బుర్రలో ఎక్కువసేపు ఉంటాయి. ఉమ్, అలాగే కొన్ని ఫిజిక్స్ లో కానీ ఏదైనా సరే సబ్జెక్ట్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటే ఒకసారి చూసి నీకు అది గుర్తుండదు. ఉమ్. కానీ అదే విషయం నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నువ్వు కష్టపడి గుర్తుపెట్టుకోక్కర్లేకుండానే గుర్తుంటావి. అలాగే ఈ పదాలు కూడా నువ్వు దాన్ని ఉపయోగించే దాన్ని బట్టి అది బలంగా గుర్తుండడమో గుర్తుండకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి నువ్వు గుర్తుపెట్టుకోకపోతే నీకు వచ్చే నష్టమే లేదు, కానీ గుర్తుపెట్టుకుంటూ నీకు వచ్చే లాభం ఏంటి? ఇలాగ ఏ విషయాన్ని అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించి అనాలిసిస్ చేయడానికి పనికొస్తుంది ఈజీగా. దీనికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నందత్వం అనే దానికి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ, ఇంకొకటి క్వాంటిటీ. ఉమ్, ఇప్పుడు శారీరక నందత్వంతో పోలిస్తే బుద్ధి నందత్వం ఎక్కువే, కానీ అది ఉమ్. క్వాలిటీలో మాత్రమే, క్వాంటిటీలో కాదు. క్వాంటిటీ ఓకే. ఏది ఎక్కువ పెడితే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ శారీరక నందత్వం ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పాలి అంటే ఒక కుక్క ఉంది. కుక్క ఆడుకోవడం ఉమ్, వల్ల దానికి ఆనందం కలుగుతున్నది. ఉమ్. దానికి రిలాక్స్ అవ్వాలని లేదు, అయినా ఎప్పుడు రిలాక్స్ అవుతుంది? ఆడుకోవడం విసుకొచ్చిన తర్వాత. అది కానీ, లేదా ఆడుకోవడంలో ఎంత ఇష్టం ఉన్నా సరే, అంటే ఏంటి, అది ఎమోషనల్ గా హ్యాపీలో ఉంది ఉమ్, అంటే మానసిక నందత్వం కొంత అనుభవిస్తున్నది ఆనందంగా. కానీ శారీరక నందత్వంలో దాని యొక్క డిస్కంఫర్ట్ పెరిగింది. ఉమ్. కొంత కొంత పడుతూ ఉంటే మానసిక స్థాయిలో దాని యొక్క నందత్వం పెరుగుతున్నా సరే, ఎప్పుడైతే ఈ క్వాంటిటీ ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా కుక్క అనేది ఏం చేస్తుంది, ఆడుకోవడం దానికన్నా రిలాక్స్ అవడానికి ఎక్కువ టెండెన్సీ చూపిస్తుంది. ఓకే. ఇది నువ్వు మనిషికి కూడా పెట్టచ్చు, ఏ జీవి అయినా సరే ఇదే రూల్. ఎప్పుడైతే లో క్వాలిటీ నందత్వంలో ఉండేవి కూడా క్వాంటిటీ పెరుగుతాయో అప్పుడు ఆ జీవి ఏం చేస్తుంది, హై క్వాలిటీ నందత్వాన్ని కూడా వదిలేసి ఈ లో క్వాలిటీ నందత్వాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ఒక తల్లికి ఒక బిడ్డ. ఆ తల్లి బెచ్చగత్తే కష్టపడి ఒక చపాతీని తీసుకొచ్చింది అనుకో. ఉమ్, ఇప్పుడు తల్లికి ఆకలిగా ఉంది, బిడ్డకి ఆకలిగా ఉంది. అంటే ఇద్దరికి శారీరక నందత్వము కొంత నెగిటివ్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు మనుషులు,
ఆ నెగిటివ్ ని న్యూట్రల్ చేయడం ట్రై చేస్తాం. అవును. ఉమ్. కానీ తల్లి పరిస్థితి ఏంటి? తల్లికి తన బిడ్డ తినడం వల్ల ఎక్కువ ఆనందం వచ్చింది అనుకో, ఉమ్. తల్లి పస్తులున్నా తన బిడ్డకి ఆకలి తీర్చింది అనే దాని వల్ల ఎక్కువ ఆనందం వస్తే ఖచ్చితంగా ఆ చపాతీని ఆ బిడ్డకి ఇస్తుంది మొత్తం. ఉమ్. ఇప్పుడు ఆ తల్లికి నా ఆకలి తీరడమే ముఖ్యము, నా బిడ్డ ఆకలి తీరడం కూడా ముఖ్యమే అనుకుంటా. అంటే ఏంటి, ఆ ఆనందము ఈ బాధ రెండు బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, ఆ చపాతీని రెండుగా చీల్చి తను సగం ముక్క, తన పిల్లాడి సగం ముక్క ఇస్తుంది. ఓకే. ఉమ్. ఇప్పుడు తన పిల్లాడి ఆకలి తగ్గినా తనకి ఎలాంటి ఆనందం రాకపోతే అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ చపాతీ మొత్తం తనే తింటుంది. ఉమ్. ఇదే విషయం మనిషికి నార్మల్ పొజిషన్ లో అప్లై చేసుకోవచ్చు. మీ కజిన్ ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అనుకో మీ ఇంటికి, నీ ఫోన్ ఇవ్వమని గోల చేస్తూ ఉన్నాడు అనుకో, నువ్వు ఎప్పుడు దాకా ఓకే. ఇవ్వవు? అది ఇంపార్టెంట్ కాబట్టి ఇవ్వను కదా. ఆ వస్తువు నాశనం అయిపోయినా ఏంట్రా ఎన్ని వస్తున్నాయి? ఆ వ్యక్తి చేసే గోల కన్నా ఆ వస్తువు నాశనం అయిపోయే ఆ వస్తువు నాశనం అయిపోవడం వల్ల వచ్చే బాధ ఎక్కువగా ఉంటే నువ్వు ఆ వస్తువు అతనికి ఇవ్వవు. ఉమ్. ఈ వస్తువు పోయినా పర్వాలేదు, ఆ గోల తగ్గితే చాలు అనుకున్నప్పుడు మాత్రమే అది ఇస్తావు. ఇది ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, ఆ పిల్లోడికి ఇవ్వు, వాడు మళ్ళీ ఇస్తాడులే. అదే టైంకి వస్తుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ సిస్టమ్ మారిపోయింది. అక్కడ నీ బదులు ఆ ఆ మనుషుల్లో పెట్టు, వాళ్ళకేంటి, ఆ పిల్లాడు గోల కన్నా నీకు చెప్పడం వల్ల గోల తగ్గడానికి అవకాశం ఉందనుకో, వాళ్ళు అదే చేస్తారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అనుకో, నువ్వు మొండివాడివి, నీ వస్తువు ఎవరికి ఇవ్వని చెప్పి వాళ్ళకి తెలిస్తే అప్పుడు నీకు ఆ విషయం వాళ్ళు చెప్పరు. ఎందుకు, ఆ చెప్పడం వల్ల కూడా గోల తగ్గదు కదా. ఓకే. అర్థమైందా?